మేమెందుకు పెడతాము కేసు? ఊర్లో వాళ్ళందరూ మాకు వాడికి చూసేదానికి వచ్చినారు. ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు. వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టినారు అని ఇప్పుడు తెలిసింది. అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతుంది. నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. నా కేసు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు. నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? పాపం కదా అది. విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు. పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాటకి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టిన అంతే. అంతకు తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు. నాకెవరు ఇబ్బంది పెట్టలేదు. నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను ఎందుకు కేసు పెడతాను? నా బిడ్డకి బాగాలేకపోతే ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చినారు. నేను ఎందుకు కేసు పెడతాను? అది జరిగింది. మళ్ళీ ఈ సార్కు వచ్చినాడు డిప్యూటీ సీఎం నా దగ్గరికి. నేను వచ్చిన అతని దగ్గరికి వచ్చి విషయం చెప్పిన. సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గరికి పిలుచుకొని వచ్చినాడు. అంటే పోలీసులు మీకు అసలు కాగితంలో ఏం రాశారు? నాకు తెలియదు. నాకు చదువు రాదు. వాళ్ళు అదే చెప్పింది. మీడియా మాటకు మీడియాకి వేస్తా అన్నారు. అది వేయరు, నువ్వు సంతకం పెట్టు అని చెప్పినారు. సో చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ నాగార్జున రెడ్డి మీద నాకు తెలియదు. సో ఇది మీకు తెలియకుండా పెట్టిన తప్పుడు కేసా? తెలియకుండా పెట్టింది ఇది. నేను ఎవరి మీద, నేను ఆయన మీద, భాస్కర్ రెడ్డి మీద కానీ, నాగార్జున రెడ్డి మీద కానీ, ఇంకో ఆయన ఊర్లో ఉండే వాళ్ళు అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాలి. నేను చెప్పలేదు కేసు పెట్టినాను. ఇప్పుడు ఆ కేసు మీరు వెనక్కి తీసుకుంటారా? అంటే మీరు తెలియకుండా పెట్టారు కదా? తెలియకుండా పెట్టినారు కదా, మరి నేను ఎందుకు పెడతాను? నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి. నేను చెప్పలేదు. జరిగిన వాస్తవం అది. నేనైతే చెప్పాల కేసు పెట్టమని ఎవరికి.